తెలంగాణ రాష్ట్రంలో నీలాంటి నీ అయ్యలాంటి దళారులని దోపిడీదారులని ఒక బాహుబలి లెక్క తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని విద్యార్థులు కార్మికులు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క ఉద్యమకారుల యొక్క త్యాగాలను పిండుకొని తాగినటువంటి ఓ సైంధవుని ఓడించినటువంటి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాహుబలి రేవంత్ రెడ్డి గారు. అటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అవాక్కు చవాక్కులు పేరుతూ నిన్ను నువ్వు కాపాడుకోలేక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీచారం ఎత్తే పరిస్థితి ఉన్నది. 60 రోజులు కాలే నీ దాంట్లో పోటీ చేయడానికి ఎంపీలు ముందుకు వస్తలేరు. నీ దాంట్లో అభ్యర్థులు కరువయ్యారు. కొంతమందిని బీజేపీలో పంపినావు. ఇది తెలంగాణ సమాజం గమనించింది కాబట్టే కర్రు కాల్చి వాత పెడతారని ఏ రకంగానైనా నీ పార్టీని కాపాడుకోవాలని ఆలోచనతోటి ఓ ఎర్రగడ్డలో చేర్పించిన ఓ పేషెంట్ మాదిరి ఎర్రగడ్డలో ఒక పేషెంట్ అంట కూర్చొని నేను సీఎం అంటున్నంట. అలాంటప్పుడు అతని మంచిగా కోసం అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి మంచి మంచి మరి మానసిక నిపుణులైనటువంటి వాళ్ళు సీఎం అని రాసి కుర్చీ మీదగా అతను కూర్చోబెట్టినట. అప్పుడు సంతోషపడ్డాడట. అటువంటి పులకేసి తప్ప ప్రజల్లో నీ పార్టీ ఉండబోదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో భ్రష్టుపడినటువంటి వ్యక్తివి నువ్వు. నీకుగా స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకొని గొప్పగా విర్రవీగుతున్నటువంటి నిన్ను తెలంగాణ ప్రజలు నిన్ను నీ అయ్యని బొందబెట్టిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి 100 రోజుల లోపల ఏ ప్రజలైతే ఏ ఉద్యమకారులైతే ఏ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రకుల పేదలు ఆశించినటువంటి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపుతూ ఒక సంక్షేమ రాజ్యంగా ముందుకు తీసుకుపోతుండు రేవంత్ రెడ్డి గారు. పార్టీలో ఎలాంటి త్యాగానికైనా మా నాయకుడు సిద్ధం. నీ లెక్క ఔరంగజేబు లెక్క అయ్యను చంపి రాజ్యాధికారం రావాలన్నటువంటి ఆలోచన కలిగిన నువ్వు ఏకనాథ్ సిండేలు కలిగినటువంటి ముఠ నీ బీఆర్ఎస్ ముఠ. కానీ త్యాగాలకు పార్టీ పెట్టినటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంతే తప్ప ఇవాళ మేము డోర్ తెలిస్తే నీ పార్టీ తునాతునకలవుతుంది. కానీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అటువంటి పని మేము చేయడం లేదు. కాబట్టే నువ్వు ఇలా మతిస్థిమితం తెప్పిన మాదిరి నీ పార్టీని కాపాడుకోవడానికి దొంగ ఎత్తులు లేకపోతే జిత్తులు మారి నక్క ఎత్తులు లేదా ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి గొబెల్స్ ప్రచారంతో ముందుకు వెళ్ళినటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. నీకు సవాల్ విసురుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొగడు అయితే దమ్ముంటే నువ్వు నీ అయ్య నిలబడి నిన్ను ఓడించి చిత్తుగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ తెరచాటు రాజకీయాలు చీకటి ఒప్పందాలు కుట్రదారులతోటి సభలు సమావేశాలు పెట్టి నిన్ను సీఎం చేయాలన్నటువంటి ఆలోచనతోటే ఆ రోజు కుట్ర రాజకీయాలకు తెరదీస్తే నరేంద్ర మోడీ వ్యతిరేకించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు రాజకీయంగా తెలంగాణలో పలచబడిపోయింది కాబట్టి ఇవాళ ఏదో ఒక మాట మాట్లాడి సంచలనం కావాలన్నటువంటి ఆలోచన. చెట్టుకొకరు పుట్టకొకరు జిల్లాల అధ్యక్షులు మారుతా ఉన్నారు, జిల్లా జడ్పీటీసీలు మారుతా ఉన్నారు, మున్సిపాలిటీలలో మీకు వ్యతిరేకంగా తీర్మానాలు వస్తూ ఉన్నాయి. ఏమి చేయలేని దిక్కు చేయలేనటువంటి పరిస్థితులలో ఇవాళ ఏకనాథ్ షిండే అనేటువంటి మాటలు నువ్వేదైతే మాట్లాడుతున్నావో నీ యొక్క అహంకారానికి నీ యొక్క దుర్బుద్ధికి నిదర్శనమని సందర్భంగా మనవి చేస్తున్నా. రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, అయినా ఇవాళ మేము రాజులం, మాదే నడుస్తుంది. కేంద్రంలో బీజేపీతో కుట్ర చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దించాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది తెలంగాణ సమాజం గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కర్రు కాల్చి వాత పెట్టిన ప్రజాక్షేత్రంలో కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాజకీయంగా. కానీ మీ మాదిరి చీకటి ఒప్పందాలతోటి ఇతర పార్టీలని ఎమ్మెల్యేలను చేర్చుకొని రాజకీయంగా లబ్ధి జరిగేటువంటి కార్యక్రమాలని మేము వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అందుకోసమే ఇవాళ నువ్వు బీజేపీతో ఒప్పందం చేసుకొని అటుపక్క ఆర్ఎస్పీని అంటే ఎవరు బీఎస్పీలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో
ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి కొట్లాడతా అని చెప్పి ఇవాళ ఏనుగు మీద నేను పార్లమెంటు పోతా, ప్రగతి భవన్ పోతా అని ప్రగల్భాలు పలికినటువంటి నాయకుడిని నీ మోకాళ్ళకు తెచ్చినామంటే దీని వంక మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ చేసిన స్కెచ్ తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ ని ఆదరిస్తున్నారు కాబట్టి ఆ ఓట్లు 4 జీలగొట్టి కొన్ని బీఆర్ఎస్ కి చేయాలి, రానటువంటి ఓట్లను బీజేపీ వేసుకోవాలి, తద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి కుట్రతోటే ఇప్పుడు ఇలా బీఎస్పీ అయినటువంటి ఆర్ఎస్పీ నాయకుడు బీఆర్ఎస్ లో పొత్తు కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన కొత్త ఏం కాదు, బీఆర్ఎస్ తయారు చేసినటువంటి మొక్కనే, ఆయన బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సరంజామాతోటే ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేసుకుంటూ కాంగ్రెస్ కు ఎవరైతే మద్దతు పలుకుతారో సమాజంలో ఉండే బలహీన వర్గాలు, దళితులు, బహుజనులు ఇలా ఓట్లు చీల్చి నీకు లబ్ధి చేయడానికి చేసినటువంటి కుట్ర ఇవాళ ముసుగు తొలగింది తప్ప మరొకటి కాదు. ఆర్ఎస్పీ అనేటువంటి నాయకుడు బీఆర్ఎస్ యొక్క తెర వెనుక ఒక నాయకుడు తప్ప మరొకరు కాదు. అందుకోసమే ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ 3 కలిపి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి జరుగుతున్నటువంటి ఈ కుట్రని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకురు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో కవిత ఉంటే ఈనాటి వరకు రేపు మాపు అని గొప్పలు చెప్పిండ్రు, అరెస్ట్ చేస్తాం ఇగైతుంది అని చెప్పేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందాక దిక్కు లేదంటే దీంట్లో మతలబేదో తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మొన్న నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి కానీ, రోడ్లే కానీ, నిధులే కానీ, రైల్వే ప్రాజెక్టులే కానీ అన్ని కార్యక్రమాలని ఓ దేశ ప్రధానమంత్రిగా కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రానికి కావాలి ఓ అన్నా అని చెప్పేసి అడిగితే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నవే. మేము చీకటి రాజకీయాలు చెప్పలేదే, చెవులలో చెప్పలేదే, లేకపోతే నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా, నా బిడ్డను ముఖ్యమంత్రి చేస్తా, నా తమ్మునికి ఎంపీ టికెట్ అని రేవంత్ రెడ్డి గారు అడగలేదే. 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మాత్రమే ముందుకు తీసుకుపోయిండు. మీ లెక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను లేకపోతే ఈడీ కేసులలో ఉన్నటువంటి నీ బిడ్డని, నీ కవితని తప్పించడానికి జరుగుతున్నటువంటి మీ చీకటి ఒప్పందాలని, అందుకోసమే తెలంగాణలో బీఆర్ఎస్ బీచారం ఎత్తబోతుంది. ఇవాళ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో బీబీ పాటిల్ని పంపింది కేసీఆరే బీజేపీలోకి, రాములు పంపింది నువ్వే, రంజిత్ రెడ్డి 1000 కోట్లున్నాయి ఆయన ఆ పోటీకి నిరాకరిస్తుందంటే అక్కడ చెవెలలో బీజేపీని గెలిపించడానికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డూప్లికేట్ అభ్యర్థులని లేదా బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీకి లాభం చేసి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది. ఇది సత్యం, ఇది సత్యం. 100% తెలంగాణ ప్రజలు గమనించమని 2 చేతులు జోడించి మనవి చేస్తున్నా. అందుకోసమే ప్రజలారా మీరు వేసే ప్రతి ఓటు అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, ప్రజాస్వామ్యం వైపు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపేటందుకు మీరు ఓటు వేయండి. కానీ తెలంగాణ ప్రజల గొంతుకులను కోసి నిరుద్యోగులని, మహిళలని, దళితులని, అణగారిన వర్గాలని, రోడ్డు మీద అమ్ముకునేటువంటి కూలీలని నట్టేట ముంచిన బీజేపీని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని మరోసారి పొందబెట్టమని కూడా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి వ్యాఖ్యల వల్ల తప్పకుండా కేటీఆర్ కు అదేవిధంగా హరీష్ రావు లాంటివి ఓ నాగుంపాం లాంటి నాయకునికి ప్రజలు బుద్ధి చెప్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని 5 సంవత్సరాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అటువంటిది కనుక మీరు చేసి ఏ ప్రయత్నం అయితే కుట్రలు కుతంత్రాలు చేస్తారో మిమ్మల్ని చీరి చింత కడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మార్గదర్శకులైనటువంటి జ్ఞాన సుందర్ గారు, వారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. పాత్రికేయ మిత్రులారా, అందరికి నమస్కారం. నా సోదరుడు కైలాష్ గారు, మిత్రులారా, ఏదైతే
భారత ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిలో కూడా రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉంది అనే మాట మాట్లాడాడు. ప్రధానమంత్రి స్థాయిలో అంత దిగజారుడు మాటలు మాట్లాడడం చాలా శోచనీయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నమ్ముతారా? మేము కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కాళేశ్వరంలో మాకు భాగస్వామ్యం అంటే ఎవరైనా నమ్ముతారా? గౌరవ ప్రధాని మోడీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే ఇమ్మీడియట్ గా కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ తో విచారణకు ఆదేశించారు. మేము విచారణ చేయకపోవడం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేసిన అవినీతిని గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాత్రమే ప్రజలకు బట్టబయలు చేసిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే సిబిఐకి రిపోర్ట్ చేసిండ్రు. భారత రాష్ట్ర సమితి చేస్తున్న అవినీతి మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐకి రిపోర్ట్ చేసిండు, విజ్ఞప్తి చేసిండు, దరఖాస్తు ఇచ్చిండు, విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చిండు, కేంద్రానికి. మరి మీరు విచారణ ఎందుకు చేయలేదు? ఆనాడు ఎందుకు చేయలేదు? అంటే మీరు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేయడానికి మీరు హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీకి ఏటీఎం అని చెప్పి మోడీ గారు అమిత్ షా గారు అనేక సార్లు మాట్లాడారు. మరి ఇంత అవినీతి జరుగుతుంది, ఏటీఎంకు ఉపయోగించుకుంటారని చెప్పినాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పేరెత్తలేదా మీరు? ఓన్లీ బీఆర్ఎస్ ఏటీఎంగా వాడుకుంటుందని చెప్పారు మోడీ అమిత్ షా. మరి అప్పుడు ఎందుకు మీరు విచారణ చేయలేదు? మీ నోటీసులు ఉంది కదా ఏటీఎంగా వాడుకుంటున్నట్టుగా. అంటే మీరు వాళ్ళు ఒకటి కాబట్టే విచారణ జరపలేదనే మాట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకొక మాట అంటా ఉండు మోడీ గారు, సర్జికల్ వార్ చేస్తాం తెలంగాణ మీద అంటే, తెలంగాణ ప్రభుత్వం మీద అంటే ఎంత నీచమైన మాట, ఎంత ఆలోచన జ్ఞానం లేని మాట, ఎంత వివేకం లేని మాట. ఏమిటి చేస్తావా సర్జికల్ వార్ తెలంగాణ మీద? కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి ఉన్నప్పుడు చేస్తే బాగుంటుండే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా చిత్తశుద్ధితోని ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ధనాన్ని కాపాడడం కోసం పాలన చేస్తున్నందుకు చేస్తావా? లేక 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు సర్జికల్ స్ట్రైక్ చేస్తావా? లేక మాల్దీవ్స్ ఇటీవల కాలంలో ఇతర దేశాలకు పోయి తెలంగాణ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి 40,000 కోట్ల రూపాయలు మంజూరు చేపించుకున్నందుకు సర్జికల్ వార్ చేస్తావా? లేక బీసీలకు ఏదైతే నువ్వు చెయ్యని పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశాడు, ఏమన్నాడు? బీసీల జనాభా, ఎస్సీల జనాభా ఈ రాష్ట్రంలో బట్టి కుల జనగణన చేస్తా అని చెప్పి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి అందుకు చేస్తావా? ఏమిటి చేస్తావు సర్జికల్ దాడి అనే మాట అడుగుతా ఉన్నావు. అది చాలా నీచమైన మాట. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ కనుక కుట్ర బండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కనుక మీరు కూర్చొని కుట్ర చేస్తే ఈ రాష్ట్రంలో రాజకీయ భూకంపం స్టార్ట్ అవుతుంది. ప్రతి గ్రామంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముఖ్యమంత్రి, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రేవంత్ రెడ్డి ఒక్కడిగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిపెట్టయితే దించిండో. మీరు కుట్ర చేస్తే ఆ కుట్రను బద్దలు చేయడానికి భారతదేశంలో కని వినేరుగని ఒక ఏదైతే స్వాతంత్ర పోరాటంలో ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఏదైతుందో సావడమా లేక సాధించడమే నినాదం మీద రకమైన ఉద్యమం జరిగిందో ఆ పద్ధతిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే మరో స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. మీరు కూల్చలేరు. ప్రజల్లో ప్రజా విప్లవాన్ని, రాజకీయ విప్లవాన్ని, భూకంపాన్ని తీసుకొస్తాడన్న మాట మోడీకి, కేసీఆర్ కు హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మిత్రులారా, అనేక సార్లు మోడీ గారు రాముని గురించి చెప్తా ఉంటాడు. మంచి సంతోషం, రాముడు గొప్ప పాలకుడు, మేము కూడా అంగీకరిస్తాం. కానీ రాముడు ఏనాడు కూడా మెజార్టీ ఉన్న ప్రభుత్వాలు కూల్చలే. ఒక చిన్న మాట చెప్తా, శ్రీలంక, కిష్కింద రాష్ట్రాలను ఓడించిన తర్వాత రాముడు ఓడిపోయిన వాళ్ళకే, ఎవరైతే సుగ్రీవుడు విభీషణ్కి మళ్ళా రాజ్యాలను అప్పచెప్పిండు, గెలిచిన వాడు వశం చేసుకుంటాడు రాజ్యాల్ని. కానీ రాముడు ఇచ్చేశాడు. నువ్వేం చేస్తున్నావు? ఒక్క సీటు ఉంటే చాలు మెజార్టీ ప్రభుత్వాలను కూలగొట్టి, కాంగ్రెస్ ప్రభుత్వాలను కొట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నావు. నీకు రామునికి పోలిక అని చెప్పి అడుగుతా ఉన్నాం. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక్క ఓటు కొనుగోలు చేయడానికి ఇష్టపడక ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిండు అటల్ బిహారీ వాజ్పేయి. అది రాజనీతి అంటే. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వాలను కూలదేయడం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రభుత్వం కూలదేయడం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాజనీత్యా?
అది రాముడు చెప్పాడు. ఈ రకంగా చేయమని చెప్పి మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మిత్రులారా, ఇంకో మాట చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అంటా ఉన్నాడు. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. యవ్వనాన్ని యావత్తు 6-7 సంవత్సరాలు జైల్లో గడిపిండు. ఆయన భార్య కూడా జైల్లో ఉంది. జవహర్లాల్ నెహ్రూ భార్య బిడ్డ పసికందుగా బయట చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో ఈనాడు అప్పుడప్పుడు మనం నక్సలైట్ కొరియర్ అని అంటుంటాం. మహాత్మా గాంధీకి జవహర్లాల్ నెహ్రూకు స్వాతంత్ర పోరాటంలో ఇందిరా గాంధీ కొరియర్ పాత్ర పోషించింది, బాలసేన స్థాపించిన మాట చెప్తాను. శ్రీమతి ఇందిరాగాంధీ కూడా జైల్లో ప్రసవించిందయ్యా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని. జైల్లో తన కొడుకు ఏదైతే రాజీవ్ గాంధీ ఉండో జైల్లో బిడ్డది కన్నదయా. ఏమన్నా నువ్వు జైలుకి పోయినావా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేసిన పీఠ మీద వచ్చి కూర్చున్నావు. కాంగ్రెస్ పార్టీ నాయకులు త్యాగాలు చేసిండ్రు. పూర్తిగా ధనాన్ని, జవహర్లాల్ నెహ్రూ కుటుంబం ధనాన్ని వెచ్చించి దేశ స్వాతంత్ర పోరాటం చేశారు అని మాట చెప్తా ఉన్నా. ఇవాళ పంచవర్ష ప్రణాళిక మీద జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలో ఉండబడిన పేద కులాలు ఏదైతే గిరిజనులు, హరిజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరికీ విద్యను, వికాసాన్ని ఇచ్చింది ఎవరయ్యా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే మాట చెప్తా ఉన్నాను. ఆనాడు స్వాతంత్రం వచ్చినాడు భూస్వాముల పెత్తనం ఉంటే 1952వ సంవత్సరంలోనే బీహార్లో కామేశ్వర్ సింగ్ అనే ఒక భూస్వామి భూ సంస్కరణలు పెడితే కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు భూస్వాములకు అనుకూలంగా తీర్పిస్తే జవహర్లాల్ నెహ్రూ గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టు పార్లమెంట్ చేసిన చట్టాల్లో ఈ భూ సంస్కరణ విషయంలో అడ్డం రాకుండా ఒక చట్టాన్ని తయారు చేసిన జవహర్లాల్ నెహ్రూ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిరయా ఇందిరాగాంధీ. ఓ మిత్రుల మళ్ళీ ఒక పర్యం జ్ఞాపకం చేస్తా ఉన్నాను. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిక్కుల గన్మెన్లతో నీకు ప్రమాదం ఉందమ్మా, నువ్వు సిక్కు గన్మెన్ తొలగించు అని చెప్పి సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇందిరాగాంధీకి చెప్తే నువ్వు లౌకికవాదేనా, ఆర్ యు సెక్యులర్ అని ఇందిరాగాంధీ ప్రశ్నించింది. ఒక మతాన్ని కించపరచడం ఇష్టం లేక బియాన్ సింగ్ అండ్ సత్వన్ సింగ్ అనే గన్మ్యాన్లు తొలగించకపోవడం వల్ల సర్వ మతాలను గౌరవించే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రాణాలు తప్ప ఒక మతాన్ని కించపరిచే మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇక ఏదైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారికి మరోసారి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన నిజాయితీ కోడితో కూడిన పరిపాలన, షార్ట్ పీరియడ్లో ప్రజల మన్నను పొందిన పరిపాలన. ఇవాళ మిత్రులారా, ఒక వర్డ్ చెప్పి ముగిస్తాను. గతంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమ కేసులు, ప్రజల మీద, బీఆర్ఎస్ ఇతర పార్టీల మీద కేసులు పెట్టేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పోలీసుల మీద కేసులు పెడుతుండ్రు. పోలీసుల మీద పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది ప్రజాపాలన అంటే. ప్రజలకు ఏదైతే ఉందో ప్రజల హక్కులను కాపాడుతూ ఉన్నాం. బీఆర్ఎస్ ఏదైతే ప్రజాభవన్ దగ్గర ఒక ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ పెడితే యాక్సిడెంట్ లో తప్పించే ఒక అంశం మీద సిఐని అరెస్ట్ చేశారు. ఆ సిఐకి సహకరించండి పంజాగుట్ట సిఐ దుర్గారావు మీద కూడా కేసు నమోదైంది. ఇది ప్రజాపాలన అంటే మాట చెప్తూ ప్రజలకు పనిచేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలు కూడా ప్రజలు గెలిపించాల్సి కోరుతూ విజ్ఞప్తి. థ్యాంక్ యూ.